బెర్ముడా ట్రయాంగిల్ నుండి గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గేజా వరకు, బోయలక్ రివర్ నుండి బ్లడ్ వాటర్ ఫాల్స్ వరకు ఈ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఎంత మిస్టీరియస్ గా ఉంటాయంటే వాటిని నమ్మడం కూడా చాలా కష్టమవుతుంది. ఈ ప్రదేశాలకు సంబంధించిన రహస్యాలు సాధారణ ప్రజలకు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యంలో ముంచేస్తాయి. కానీ ఇవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియదు. అలాగే మన భారతదేశంలో కూడా ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ ప్రదేశాలు ఉన్నాయి. రాజస్థాన్ లోని కుల్దూర్ గ్రామం, ఉత్తరాఖండ్ లోని రూప్గంజ్ సరస్సు, మహారాష్ట్రలోని కైలాస్ మందిరం ఇవన్నీ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచే ప్రదేశాలు. ఈ వీడియోలో మనం అలాంటి కొన్ని మిస్టీరియస్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. నెంబర్ 1, మౌంట్ రొమైనా, వెనుజులా. ఆకాశంలో తేలియాడుతున్న ఒక ద్వీపంలో కనిపించే ఈ పర్వతం వాస్తవానికి భూమిపైనే ఉంది. ఇది పూర్తిగా ఫ్లాట్ టాప్ తో ఉండడం వల్ల ఇది ఒక అరుదైన పర్వతంగా గుర్తించారు. ఈ పర్వతం దాదాపు 2 బిలియన్ సంవత్సరాల క్రితమైనది. ఇక్కడ కనిపించే జంతువులు గాని వృక్షాలు గాని ఈ పర్వతం మీద మాత్రమే కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేవు. నెంబర్ 2, కలిముట్ తివర్ణ సరస్సులు, ఇండోనేషియా. ఇండోనేషియాను ఫ్లోరెస్ దీవిలో 3 సరస్సులు ఒకే ప్రదేశంలో ఉన్న 3 వేరు వేరు రంగులో ఉంటాయి. ఇవి సంవత్సరం పాటు పలుమార్లు రంగులు మారుస్తాయి, కానీ ఏమీ సమానంగా ఉండవు. ఇది ఎప్పటికీ మారిన ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 3, బాయిలింగ్ రివర్. ఈ నది దాదాపు 90 నుండి 100 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడ పడిపోతే మనిషి జీవంగానే ఉడికిపోతాడు. అయినా సరే ఆ వ్యక్తికి ఏం జరగదు. ఇది ఒక జియోథర్మల్ ఫిరామినియా. భూమిలో పగుల ద్వారా నీరు వేడెక్కి పైకి వస్తుంది. నెంబర్ 5, కలాషి గ్రామం, కజకిస్తాన్. ఇక్కడ ప్రజలు నిద్రలోకి జారిపోతారు, గంటలు కాదు రోజుల పాటు. ఈ మిస్టరీ 2 సంవత్సరాల తర్వాత సమాధానం దొరికింది. దగ్గరలోని ఒక పాత యురేనియం గనిలోకి రాడన్ గ్యాస్ లీక్ అవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువై ఆక్సిజన్ తక్కువైంది. అందుకే ప్రజలు ఈ గ్రామంలో ఎక్కువసేపు నిద్రపోతారు. నెంబర్ 6, బ్లడ్ ఫాల్స్, అంటార్టికా. ఇక్కడ జలపాతంలో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. అలాగే ఆ జలపాతంలో ఉండే నీరు రక్తంలా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే నీటిలో ఉన్న ఐరన్ ఆక్సిజన్ తో కలిసిపోయి రస్ట్ కావడం వల్ల రంగు ఎరుపుగా మారిపోతుంది. నెంబర్ 7, డోర్ టు హెల్, తుర్కమెనిస్తాన్. 1971లో భూమిలో ఉన్న గ్యాస్ ను వెతుకుదామని కొంతమంది ప్రయత్నిస్తారు. ఆ సమయంలో అకస్మాత్తుగా నేలకు కింద పడిపోతుంది. దాని ద్వారా ఒక పెద్ద హోల్ ఏర్పడుతుంది. దాంట్లో నుంచి అత్యధికంగా మిథేన్ గ్యాస్ లీక్ అవుతుంది. శాస్త్రవేత్తలు దానికి నిప్పి పెట్టారు, కానీ అది 50 ఏళ్లుగా నిప్పు వేడిగా చెలరేగుతూనే ఉంది. నెంబర్ 8, కొడిన్హి, కేరళలోని జంటల గ్రామం. భారతదేశంలో చాలా గ్రామాలు తమ పంటలు వ్యవసాయం కోసం ప్రసిద్ధి చెందినప్పటికీ కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఉన్న కొడిన్హి గ్రామం జంట పిల్లలకు బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి 1000 పిల్లల్లో 42 మంది జంట పిల్లలు పుడతారు. ఈ గ్రామ జనాభా సుమారు 2000 మంది కాగా వారిలో 500 మంది పైగా ట్విన్స్ ఉంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. కొన్ని పరిశోధనల ప్రకారం అక్కడ ప్రజల మాటల్లో మాత్రం ఇది దేవుడు ఆశీస్సు వల్ల జరుగుతుందని నమ్ముతారు. నెంబర్ 9, జతింగా. అస్సాంలోని పక్షులు ఆత్మహత్యలు చేసుకునే గ్రామం. అస్సాంలోని జతింగా అనే చిన్న గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. మన్సూన్ సమయంలో వందలాది పక్షులు గాలిలో ఎగురుతూ పైనున్న చెట్లకు, భవనాలకు ఢీకొట్టి చనిపోతుంటాయి. ఇది ఎక్కువగా సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య అమావాస్య రాత్రుల్లో జరుగుతుంది. కొంతమంది సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఇది ఏదైనా మ్యాగ్నెట్ ఫీల్డ్ ప్రభావం అని అనుకుంటున్నారు. నెంబర్ 10, నోలార్ సరస్సు, మహారాష్ట్ర. బుల్దానా జిల్లాలో ఉన్న ఈ సరస్సు సుమారు 50,000 సంవత్సరాల క్రితం నాటి ఒక భారీ ఉల్క భూమిని తాకినప్పుడు ఏర్పడింది. ఇది సుమారు 2 కిలోమీటర్ల వెడల్పుతో 150 మీటర్ల లోతుగా ఉంటుంది. 2020లో ఈ నీటి రంగు పింక్ గా మారిపోయింది. అలాగే ఇక్కడ కాంపస్ పనిచేయదు. దీనికి కారణం ఏంటంటే శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. నెంబర్ 11, మ్యాగ్నెటిక్ హిల్, లడాక్. లేక్ 30 కిలోల దూరంలో ఉన్న ఈ చిన్న మ్యాగ్నెటిక్ హిల్ మీరు కారును ఆపినా అది స్వయంగా ఎక్కుతూ 20 కిలోమీటర్ల వేగంతో పైకి వెళుతుంది. కొంతమంది ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణం అంటారు. మరికొందరు మాత్రం ఇది కేవలం ఆప్టికల్ ఇల్యూజన్ అని చెప్తారు, అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయని. కానీ అక్కడ స్థానికులు మాత్రం ఇది స్వర్గానికి వెళ్లే మార్గం అని, దానికి అర్హులైన వాళ్ళని తీసుకెళ్తుందని చెప్తారు. నెంబర్ 12, శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం, కేరళ. అనంతపురంలో ఉన్న ఈ దేవాలయం సుమారు 1400 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. కానీ 2015లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇక్కడ ఉన్న 6 రహస్య గదుల్లో 5 గదులు తెరవబడ్డాయి. అవి బంగారం, వజ్రాలు, విగ్రహాలతో నిండి ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీటిలో వాట్ టు బి అనే గది మాత్రం ఇప్పటికీ తెరవలేదు. ఈ గదిని తెరిచే శక్తి గరుడు మంత్రం తెలిసిన సన్యాసులకే ఉందని అంటారు. 1930లో కొంతమంది దొంగలు ఈ గదిని తెరవాలని ప్రయత్నించారు. అది చూసి అక్కడ వాళ్ళు వారిని చంపేసినట్టు కథలు ఉన్నాయి.